హాయ్ గాయ్స్, ఈరోజు మునగాకు టమాటా చేసిన చాలా చాలా బాగా అయిందండి. మునగాకు టమాటా కర్రీ చాలా సింపుల్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అన్నం ఇంకా తినబుద్ధి అవుతుంది. మునగాకు ఒక 20 రూపీస్ తీసుకున్నా అండి. ఇంకొకటి మా ఇంట్లో చెట్టు కూడా ఉంది, దాన్ని కూడా కొంచెం తీసుకున్నా. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి, పెద్దగా లేదా చెట్టు, అందుకోసము. ఎందుకంటే సరిపోవాలి కదా అందరికీ, అందుకోసం. చాలా కొంచెం అవుతుంది మునగాకు టమాటా వేసి వండితే, అందుకోసం. కానీ బాగా వాష్ చేసుకొని అది కట్ చేసుకొని వండుకోవాలండి, చాలా బాగుంటుంది. ఉప్పు కారం మనం సరిపడంత వేసుకోవాలా. ఇంకా ఫోర్ టమాటాస్ వేసుకున్నా, ఎందుకంటే కొంచెం ఎక్కువ అవుతుంది గ్రేవీతో మంచిగా అనేసి. టమాటాలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ అవుతుంది. ఉల్లిగడ్డలు కూడా సేమ్ టు సేమ్ 4-5 ఉల్లిగడ్డస్, 4-5 టమాటాస్ వేసుకోవాలా. ఇంకా 1 చెంచా కారం, సరిపడంత ఉప్పు, ఇంకా సగంకి తక్కువ పసుపు వేసుకోవాలా. చాలా బాగుంటుంది మునగాకు టమాటా అయితే. వీక్లీ 2 టైమ్స్ ఇది కూడా నేను బాగా చేస్తాను ఇంట్లో, ఎందుకంటే ఇది కళ్ళకి చాలా మంచిది కాబట్టి. పిల్లలకైతే చాలా చాలా మంచిది, కళ్ళకి బాడీకి చాలా సలువ చేస్తుంది. ఇంకా కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయి అని బాగా నమ్ముతాను నేను, అందుకోసం. కారం వేసేసుకున్న, ఉప్పు వేసేసుకున్న, దాని తర్వాత బాగా అది ఉడికిన తర్వాత నూనెలో బాగా అది ఫ్రై చేయాలి. ఎందుకంటే కొంచెం అట్లా ఉంటుంది, ఆకుకూర కదా, మునగాకు కదా. నూనెలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టేస్తే మంచిగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరే వండి తింటారు. కొంచెం బొమ్మిడి చేపలు కూడా ఉంటే బాగుంటుంది. బొమ్మిడి చేపలు సడన్లీ గుర్తుకు రావట్లేదు. దాని తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని అది కొంచెం ఒక బాయిల్ వచ్చే వరకు ఉడకబెట్టేసి, దాని తర్వాత ఇంకా మా పాపకి బాక్స్ కట్టేసి ఆమెకు బ్యాగ్ ప్యాక్ చేసేసిన అండి. బాయ్.